ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు అగ్రనేత దేవ్జీ సరెండర్ అయ్యారు. తెలంగాణ ఎస్ఐబి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మావోయిస్టు అగ్రనేతలు కూడా లొంగిపోయారు. మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ముగిసింది. మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, మల్లారాజ్ రెడ్డి సరెండర్ అయ్యారు. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోయింది. 4 దశాబ్దాలకు పైగా సాగిన సాయుధ పోరాటానికి ముగింపు వస్తోంది. ఆపరేషన్ ఖగార్లో వందల మంది మావోయిస్టులు హతమయ్యారు. మార్చి 31 కల్లా ఆపరేషన్ ఖగార్కు కేంద్రం గడువు విధించింది. ఇప్పటికే హిడ్మా సహా కీలక మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇటీవలే మల్లోజుల, ఆషన్న తదితరులు లొంగిపోయారు. ఇప్పటికే అనారోగ్యంతో గణపతి విదేశాల్లో ఉన్నారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం వేట కొనసాగుతోంది. ఆపరేషన్ ఖగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు అగ్రనేత దేవ్జీ సరెండర్ అయ్యారు. తెలంగాణ ఎస్ఐబి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మావోయిస్టు అగ్రనేతలు కూడా లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, ఆపరేషన్ ఖగార్ సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. మొత్తంగా 90% మావోయిస్టులు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. కొంతమంది హతమయ్యారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దశాబ్దాల పైగా సాగినటువంటి మావోయిస్టు ప్రస్థానం ఇక ముగించిందనే చెప్పవచ్చు. దాదాపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ కగార్తో మార్చి 31 వరకు మావోయిస్టులు మొత్తం కూడా పూర్తిగా అంతమొందిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి ప్రకటన ఇంకా నెరవేరక ముందే, అంటే ఆ ప్రకటన మార్చి 31 వరకు గడువు ఉన్నప్పటికీ కూడా ఫిబ్రవరి 22వ తారీఖు అంటే ఈ రోజు వరకు మావోయిస్టు పార్టీ ప్రస్తావన పూర్తిగా ముగింపు దశకు చేరుకుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మావోయిస్టు సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీతో పాటు మరోవైపు మల్లాల రాజిరెడ్డి, ఇద్దరు అగ్రనేతలు, మొత్తం మావోయిస్టు పార్టీకి కీ రోల్గా ఉన్నటువంటి ఇద్దరు అగ్రనేతలు కూడా అటు తెలంగాణ ఎస్ఐబి ఆఫీస్ అధికారుల ముందు లొంగిపోవడం జరిగింది. దీంతో వీరితో పాటు మరొక 15 మంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా లొంగిపోయారు. 1-2 రోజుల్లోనే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట వారందరూ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఒకవైపు వరుస మావోయిస్టుల ఎన్కౌంటర్లు, మరోవైపు వరుస లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మొత్తం కూడా తుది దశకు చేరుకుందని చెప్పాలి. ఎందుకంటే మావోయిస్టు పార్టీని మొత్తం కూడా పూర్తిగా అంతమొందిస్తామని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ప్రకటన చేశారు. మార్చి 31వ తేదీ ఉన్నా కానీ, అంటే మార్చి 31 వరకు మొత్తం కూడా మావోయిస్టు అనే ప్రస్తావన లేకుండా చేస్తామని ఏదైతే శబ్దం చేశాడో ఆ శబ్దం ముందే, అంటే ఇచ్చినటువంటి గడువు ముందే మావోయిస్టు పార్టీ మొత్తం కూడా పూర్తిగా తుది దశకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కీలక నేతలు వరుసగా ఆషన్న కావచ్చు, మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, చాలామంది లొంగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి గణపతి అలియాస్ గంపాల గణపతి ప్రస్తుతం అయితే విదేశాల్లో అనారోగ్యంతో ఉన్నాడు. అతను విదేశాల్లో చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు బడే చొక్కారావు, వీరి ఇద్దరు కూడా ఆచూకీ కోసం అయితే పోలీసులు ఇంకా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈరోజు మాత్రము ఎస్ఐబి, తెలంగాణ ఎస్ఐబి అధికారుల ఎదుట ఇద్దరు మావోయిస్టులో ఉన్నటువంటి కీలక నేత నంబాల కేశరావు చనిపోయిన తర్వాత పార్టీ పగ్గాలు పట్టినటువంటి అటు దేవ్జీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కీలక రోల్గా ఉన్నారు. ఇతను
ప్రధాన పార్టీకి ప్రధాన జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఇతను ప్రస్తుతం అయితే లొంగిపోయిన నేపథ్యంలో ఇక మావోయిస్ట్ పార్టీ మనుగడ సాధ్యమేనా అన్న తరహాలో ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే వీరిద్దరిని కూడా ప్రస్తుతం అయితే ఎస్ఐబి అధికారులు ఎదుట ఉన్నారు. వీరు త్వరలోనే మీడియా సమావేశం ద్వారా పోలీసులు వారిద్దరిని కూడా మీడియా సమావేశం ద్వారా బయటకి ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వీరితో పాటు మరొక 15 మంది మావోయిస్ట్ నేతలు కూడా లొంగిపోయినట్టు తెలుస్తుంది. వారందరూ కూడా మీడియా ముందు త్వరలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి ఇద్దరు నేతలు గణపతితో పాటు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఇద్దరు మాత్రం ప్రస్తుతం అయితే ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇక మనం చూడొచ్చు తిప్పిరి తిరుపతి 1986 నుంచి దాదాపు 44 సంవత్సరాల పాటు మావోయిస్టు పార్టీలో అనేక పదవుల్లో అటు మామూలు కమాండర్గా వెళ్ళినటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీతో పాటు జనరల్ సెక్రటరీ వరకు అతను నంబాల కేశరావు చనిపోయిన తర్వాత సెక్రటరీ పదవిని కూడా అతను వరించాడు. ప్రస్తుతం సెక్రటరీగా వ్యవహరిస్తున్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ ప్రస్తుతం అయితే మావోయిస్టు పార్టీకి ఒక పెద్దన్న పాత్ర పోషించిన వ్యక్తి ఈరోజు ఎస్ఐబి అధికారుల ఎదుట తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడం పట్ల మావోయిస్ట్ పార్టీ పూర్తిగా ఇక అంతమొందిందనే దీన్ని బట్టి చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే చాలామంది మల్లోజుల వేణుగోపాలరావు కావచ్చు, ఆశన్న కావచ్చు, చాలామంది ఆజాద్ కావచ్చు, చాలామంది అగ్రనేతలందరూ కూడా ఇప్పటికే సరెండర్ కావడం జరిగింది. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది నేతలు ఉన్నారు. వారు కూడా ప్రస్తుతం అయితే కొంత అనారోగ్యంతో ఉన్నారు. కొంతమంది దామోదర్ బడే చొక్కారావు కావచ్చు, గణపతి కావచ్చు, ముప్పాల గణపతి కావచ్చు, వీరందరూ కూడా ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వారి కోసం కూడా పోలీసులు అయితే వేట కొనసాగిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఇంకా ఉండగానే అంటే గడువు ఉండగానే మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా పూర్తిగా తుది దశకు చేరుకుంది. ఇక 1-2 రోజుల్లోనే తెలంగాణ డీజీపీ ఎదుట అటు ఎస్ఐబి చీఫ్తో పాటు మరోవైపు అధికారుల ఎదుట వీరందరినీ కూడా మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో 4 దశాబ్దాల పాటు కొనసాగినటువంటి ఈ మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా పూర్తిగా ఇక ఒక పేరుగానే అంటే ఒక చరిత్రలో ఒక పుటన్ లాగానే మిగిలిపోతుంది. ఇప్పటివరకైతే ఏదైతే భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మావోయిస్ట్ పార్టీ తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారాన్ని సాధించామని ఏదైతే మావోయిస్ట్ పార్టీ చేస్తుందో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి విషయంలో ఇక మావోయిస్ట్ పార్టీ మనుగడ సాధ్యమే కాదనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆపరేషన్ కగార్తో చాలామంది మావోయిస్టులని తుదిముట్టించింది కేంద్ర బలగాలు మొత్తం కూడా ఎక్కడికక్కడ మావోయిస్ట్ పార్టీని ఏరివేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే ఆపరేషన్ కగార్ ఇంకా కంటిన్యూగా కొనసాగుతూనే ఉండగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అది కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కోరుట్ల వాసిగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ ఎస్ఐబి అధికారుల ఎదుట లొంగిపోవడం పట్ల యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటే మావోయిస్ట్ పార్టీలో కీలక రోల్గా పెద్దన్న పాత్ర పోషిస్తున్న వ్యక్తే సునీల్ ఇటు దేవ్జీ మల్లా రాజిరెడ్డి లొంగిపోయిన తరుణంలో ఇటు మావోయిజంలో దాదాపుగా కీలక నేతలు లొంగిపోయినట్లేనా ఈ ఆపరేషన్ ఖగార్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే ఈ మావోయిస్ట్ పార్టీకి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. ఎందుకంటే ఒక సెక్రటరీగా పనిచేస్తున్న వ్యక్తే దేవ్జీ అలియాస్ తిరుపతి కాబట్టి అతను తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కోరుట్ల వాసి 44 సంవత్సరాలు 1986 నుంచి కూడా మావోయిస్ట్ పార్టీలో ఉన్నాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. మావోయిస్ట్ సెక్రటరీగా, స్టేట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, కేంద్ర కమిటీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ఇప్పుడు నంబాల కేశరావు చనిపోయిన తర్వాత ఎన్కౌంటర్ తర్వాత ఈ అతని బాధ్యతను పార్టీ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇటీవల కాలంలో ఆపరేషన్ కగారు వరుసగా మావోయిస్టులని ఏర్వేస్తుంది, వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతుంది. హిడ్మా లాంటి మావోయిస్టులో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి హిడ్మా లాంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేసినటువంటి దృశ్యాలు మనం చూసాం. ఆ తర్వాత ఇంకా మావోయిస్ట్ పార్టీ మనుగడక సాధ్యం కాదు అని నిర్ణయించుకున్న తర్వాతనే ఈరోజు తెలంగాణ ఎస్ఐబి చేపట్టినటువంటి కీలక ఆపరేషన్లో అటు మల్లోజుల రాజిరెడ్డితో పాటు మరోవైపు దేవ్జీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఇద్దరు కూడా లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఇద్దరు కూడా మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా ఉన్నారు. ఇక వీరితో పాటు మిగిలినటువంటి కొంతమంది 15 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయినట్లు తెలుస్తుంది. వారందరినీ కూడా 1-2 రోజుల్లోనే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవండి, వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, వారికి రావాల్సినటువంటి అన్ని సదుపాయాలు బెనిఫిట్స్ అన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది
జరుగుతుందని ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ప్రకటన తర్వాత చాలామంది మావోయిస్ట్ ఇటీవల కాలంలో డీజీపీ ఎదుట దాదాపు ఒక 3 బ్యాచ్లు కూడా, అంటే అటు ఆజాద్ బ్యాచ్ కావచ్చు, మరోవైపు శివన్న కావచ్చు, దేవ్జీ కావచ్చు, మిగిలినటువంటి వ్యక్తులు కూడా చాలామంది లొంగిపోయినటువంటి దృశ్యాలు కూడా చూస్తాం. ఇటీవల కాలంలో ఆశన్న కావచ్చు, అదేవిధంగా మల్లోజుల వేణుగోపాల్ సైతము పోలీసులు అయితే లొంగిపోయారు. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది నేతలు ఉన్నారు. అందులో ముప్పాల గణపతితో పాటు అతనితో పాటు బడే చొక్కారావు, వీరిద్దరు కూడా ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వారు ప్రస్తుతం అయితే విదేశాల్లో గణపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అనారోగ్య సమస్యల వల్ల కొంత అతను చికిత్సలు పొందుతున్నారు. దీంతో పాటు బడే చొక్కారావు ఎక్కడ ఉన్నారన్న దానిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అతని కోసం కూడా పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చెప్పారు. ఏది ఏమైనప్పుడు కూడా 4 దశాబ్దాల పాటు సుదీర్ఘంగా కొనసాగినటువంటి మావోయిస్ట్ పార్టీ ఇక పూర్తిగా అంతముందని చెప్పాలి. ఎందుకంటే ఆపరేషన్ కగార్ ఇంకా ఉండగానే 31 వరకు మావోయిస్ట్ పార్టీని పూర్తిగా ముందిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఇంకా మిగిలి ఉండగానే మావోయిస్ట్ పార్టీ పూర్తిగా అంతమందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మావోయిస్ట్ పార్టీలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి నేతలే కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే చాలామంది అగ్రనేతలు ఎప్పుడంటే 1980 నుంచి చాలా మంది అగ్రనేతలు కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావడం, అది కూడా ఇప్పుడు సెక్రటరీగా ఉన్నటువంటి దేవ్జీ అలియాస్ తిరుపతి కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కోరుట్ల వాసి కాబట్టి అతనితో పాటు మల్లా రాజిరెడ్డి వీరిద్దరు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు మావోయిస్ట్ పార్టీలో. వారిద్దరే లొంగిపోయారు. వారితో పాటు మరొక 15 మంది కూడా లొంగిపోయారు. కాబట్టి వీరు లొంగిపోయిన తర్వాత ఇంకా మిగిలినటువంటి వారు ఇంకా ఎవరు ఉండరు అనే అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం. ఎవరైనా ఉంటే మాత్రం వారు కూడా లొంగిపోవాలని ఇప్పటికే పోలీసులు అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు పిలుపునిస్తున్న నేపథ్యంలో మరి చూడాలి. 1-2-3 రోజుల్లోనే వీరిద్దరిని కూడా తెలంగాణ డీజీపీ శివధరెడ్డి మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. 4 దశాబ్దాల పాటు కొనసాగినటువంటి మావోయిస్ట్ పార్టీ భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం అని ఏదైతే మావోయిస్ట్ సిద్ధాంతం తుపాకీ గొట్టందారని రాజ్యాధికారాన్ని సాధిస్తామని చెప్పినటువంటి మావోయిస్ట్ పార్టీ ఇక ఒక చరిత్రలో ఒక పుటం లాగానే ఉంటే ప్రసక్తి అయితే కనబడుతుంది అయితే చెప్పవచ్చు. ఇక మార్చి 31 తేదీ వరకు మావోయిస్ట్ పార్టీని మొత్తం కూడా పూర్తిగా తుది ముట్టించేందుకు కేంద్ర బలగాలు కూడా ఇంకా ఆపరేషన్ కగార్ని ఇంకా కంటిన్యూ కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇక వీరిద్దరు లొంగిపోయిన తర్వాత వీరు ఇచ్చేటువంటి సమాధానం ఎలాంటి సమాధానాలు చెప్తారు, ఇంకా పార్టీలో ఇంకా ఎవరున్నారు, వీరికి సంబంధించిన విషయాలపై కూడా మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.